స్వతంత్రోద్యమ కాలంలో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ప్రముఖ స్వతంత్రోద్యమ నాయకుడు బాలగంగాధర్ తిలక్ మొదట గణేష్ ఉత్సవాలను మహారాష్ట్రలో ప్రారంభించారు. ఈ ఉత్సవాలను నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశం స్వతంత్రానికి ముందు భారతీయులు కుల, ప్రాంత వర్గాలుగా విడిపోయి ఉన్నారు. వీరిని ఒక్కతాటిపైకి తెచ్చి బ్రిటిష్ వారిపై పోరాడడానికి ఈ గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు బాలగంగాధర్ తిలక్. అది సరే, స్వతంత్రం వచ్చి చాలా కాలం అయింది కదా, ఇప్పుడు దీని అవసరం ఏముంది అనేవారు ఉన్నారు. ఇప్పుడు గణేష్ మండపాలను నిర్మించి విగ్రహాలు పెట్టి ఉత్సవాలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటి అంటే, విగ్రహాన్ని తయారు చేసే వృత్తి నిపుణులకు ఉపాధి దొరుకుతుంది. అలాగే పూలు పండ్లు అమ్మేవారు, మండపాలు అలంకరించేవారు, పూజలు నిర్వహించే పూజారి, వీరందరూ 9 రోజుల పాటు ఉపాధి దొరుకుతుంది. మొబైల్, టీవీ, కంప్యూటర్కు అంటుకుపోయే ఈ యుగంలోని ఉద్యోగస్తులకు, యువకులకు గణేష్ ఉత్సవాలు 9 రోజుల పాటు ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తాయి. ప్రకృతి హిత గణపతి. ఈ సమయంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఇదే. గణపతి జననం ప్రకృతి కోసం, ప్రకృతి హితం కోరి చేసినది. పూజలో ఉపయోగించే పత్రి దగ్గర నుంచి విగ్రహం తయారీ, నిమజ్జనం అంతా ప్రకృతి పర్యావరణ హితం కోసం జరిగింది. ఈ సమయంలో అన్ని నదులలో, సరస్సులలో కొత్త నీరు చేరుతుంది. కొత్త నీటి ప్రవాహంతో పాటు విషక్రిములు కొట్టుకు వస్తాయి. అవి తాగే నీటిలో చేరి మానవునికి, మిగిలిన జంతువులకు కీడు చేస్తాయి అని మన పూర్వీకులు గణపతి పూజ, నిమజ్జన విధానాన్ని మనకిచ్చారు. మనం గణపతి పూజలో ఉపయోగించే పత్రి నీటిలో కలపడం వల్ల కలుషితమైన నీరు శుభ్రమవుతుందని ఆయుర్వేదం చెప్తుంది. కానీ ప్రయోజనాన్ని మరచి మనం విగ్రహం అందం కోసం విషపూరిత రంగులకు ప్రాధాన్యతనిచ్చి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసి విగ్రహాలకు మళ్ళాము. దీనివల్ల జల కాలుష్యం పెరిగింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లోని నీరు నిజాంల కాలంలో తాగునీరుగా ఉపయోగించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇది అంతా గణేష్ విగ్రహాల వలనే జరిగిందనటానికి లేదు, కానీ ఇది ఒక కారణం అనేది నిజం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లోని సీసం నీటిని విషపూరితం చేస్తుంది. దీనివల్ల పశుపక్షాదులకే కాక మనిషికి, నీటిలోని జలచరాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. గణపతి జననం ప్రకృతి హితం. ఒకరోజు పార్వతీదేవి భర్త రాకను విని సంతోషించి స్వాగతం చెప్పడానికి స్నానాలంకారాల ప్రయత్నంలో స్నానానికై ఉంచిన నలుగు పిండిని చిన్న బాలుని ప్రతిమను చేసి చూడముచ్చటగా ఉన్న ఆ బొమ్మని చూచి పార్వతీదేవి ప్రాణం పోసి ఆ ముద్దులొలికే బాలుని వాకిట నిలిపి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి తాను లోపలికెళ్ళింది. ఈ కథ శివపురాణంలోని వినాయకోత్పత్తి నందు కలదు. నలుగు పిండి శరీరంపై మాలిన్యాన్ని, మృత చర్మ కణాలను శుభ్రం చేస్తుందని ప్రతీతి. ఇది కూడా స్త్రీల శరీర సౌందర్యానికి ఉత్తమమని సాంప్రదాయం చెబుతుంది. అలాంటి నలుగు పిండితోనే ముచ్చటైన గణపతి ఉద్భవించాడు. మనిషికి కలిగే విఘ్నాల్ని హరించి మనిషి మనసులోని కల్మషాన్ని తొలగించడానికే ఆయన జననం. కానీ నలుగు పిండి సాధ్యం కాదు, కావున మట్టి ప్రతిమను చేయటం ఉత్తమమని శాస్త్రం చెబుతుంది. దీనిలో అర్థం, పరమార్థం ఉంది. అదేమిటంటే మానవుని జీవితం మట్టిలోనే పుట్టి చివరికి మట్టిలోనే కలిసిపోతుందని ఇందులోని నిగూఢ రహస్యం. అదే నిత్య సత్యం. పత్రి ప్రత్యేకత. విగ్రహాన్ని నిలిపి పాలవెల్లి కట్టి విగ్రహం ముందు పత్రి పెడతాం. ఒకవైపు పుస్తకాలను పెడతాం. విద్యార్థులైతే చదువు నిర్విఘ్నంగా సాగాలని గణపతిని పూజిస్తారు. అయితే పత్రిని పెట్టడానికి వినాయకునికి మాత్రమే ప్రత్యేకమైన పూజా విధానం. ఇందులో ఉన్న రహస్యం ప్రకృతి రహస్యమే. మాచిపత్రి, వాకుడు పత్రి, మారేడు, గరికె, ఉమ్మెత్త, ఉత్తరేని, మర్రి, మామిడి, గన్నేరు, వావిలి, మరువం మొదలైన చెట్ల పత్రాలని అమర్చడంలోని ప్రాచీన ఋషుల, మునుల ఔన్నత్యం మనకు కనిపిస్తుంది. ఈ పత్రాలు అన్నీ అమూల్యమైన ఔషధ విలువలున్నవే. కలుషితమైన నీటిని శుద్ధి చేసే గుణాలున్న పత్రాలు ఇవన్నీ. అందుకే
పూజ అనంతరం వినాయకుని విగ్రహంతో పాటు పత్రిని నీటిలో నిమజ్జనం చేసే విధానం పెట్టారు మన పూర్వీకులు. వినాయక చవితి పూజ పత్రిలో తులసి ఉండదు. ఎందుకంటే వినాయక చవితి పూజలో అనేక పత్రాలను, పూలను ఉంచి పూజిస్తాం. ఆ పత్రాల్లో తులసి ఉండదు. పవిత్రమైన తులసి వినాయకునికి ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటో చూద్దాం. గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుని చూసి మోహించి పరిణయం చేసుకోమని కోరుతుంది. దానికి వినాయకుడు నిరాకరిస్తాడు. ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది. దానికి ప్రతిగా వినాయకుడు రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ఆమెకి ప్రతిశాపం ఇస్తాడు. వినాయకుని శాపానికి ధర్మధ్వజ రాజపుత్రిక చింతించి మన్నించమని కోరగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై తులసిగా జన్మిస్తావు అని చెప్తాడు. ఈ కారణం చేతనే వినాయకుడు పూజాపత్రిలో తులసిని ఇష్టపడడు. పిన్నలు పెద్దలు అందరూ ప్రకృతిహిత మట్టి గణపతినే నిలుపుదాం. జై గణేష్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.